అరే చిన్ను, ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? అన్నం క్యాలరీస్ కౌంట్ చేసుకొని వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్ అవ్వచ్చు అన్నావు కదా, దాని గురించి చెప్తాలే గానీ ముందైతే ఫాలో కొట్టేసి. ప్రతి ఫుడ్ లో మనకి కామన్ మ్యాక్రోస్ ఉంటాయి. అవే కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్. ప్రతిదానికి డెసిగ్నేటెడ్ క్యాలోరిక్ వాల్యూ ఉంటుంది. కార్బ్స్ అండ్ ప్రోటీన్ కి 4 కిలో క్యాలరీస్, ఫ్యాట్ కి 9 కిలో క్యాలరీస్. మనం మన మెయింటెనెన్స్ క్యాలరీస్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది ఎలా అంటే స్క్రీన్ పైన కనబడుతున్న ఫార్ములా యూజ్ చేసుకుని ఫస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ వస్తుంది. వచ్చిన టీడీఈని యాక్టివిటీ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేయాలి. సో దట్ మీకు మెయింటెనెన్స్ క్యాలరీస్ వస్తాయి. వచ్చిన మెయింటెనెన్స్ క్యాలరీస్ నుంచి మనం +200 టు +300 కిలో క్యాలరీస్ యాడ్ చేస్తే మనం వెయిట్ గెయిన్ అవుతాం. -200 టు -300 క్యాలరీస్ చేస్తే వెయిట్ లూజ్ అవుతాం. దీన్నే మనం బాడీ రీకాంపోజిషన్ అని కూడా అంటాం. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ గెయినింగ్ మజిల్ అండ్ లూజింగ్ ఫ్యాట్ పర్సంటేజ్ అట్ ద సేమ్ టైమ్ వితౌట్ గెయినింగ్ ఎక్సెస్ బాడీ ఫ్యాట్. అయితే అన్న, మనం వర్కౌట్ చేయకుండా డైట్ ఒకటి చేస్తే సరిపోతుందా? అన్న అయితే మనం కార్బ్స్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ ఎంత క్వాంటిటీలో తినాలన్నా అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.